హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ పవన్. ప్రేమలో రెండోసారి ఏంటిది అనుకుంటున్నారా? ఇది మూవీ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో నాకు కూడా ఈ టీం ఇక్కడికి వచ్చిన తర్వాత మన కిరణ్ టీవీ దగ్గరికి ఈ టీంని ఇంటర్వ్యూ చేయాలని నిజంగా అనిపించింది, జస్ట్ బికాజ్ ఆఫ్ టైటిల్. మిగతా విషయాలు నిజంగా నాకు ఏం తెలీదు. టైటిల్ ఇంట్రెస్టింగ్గా, అంటే థియేటర్లో జనాల్ని కూడా పుల్ చేసుకోగలిగే క్రౌడ్ పుల్లింగ్ టైటిల్ అనిపించింది నాకు. సో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సత్య మార్క డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే రమణ సాకే గారు ఉన్నారు, ఇక హీరోయిన్ వనిత గౌడ కూడా మనతో ఉన్నారు. సో లెట్ us హ్యావ్ ఏ స్మాల్ చిట్ చాట్ విత్ దెమ్. హాయ్ అండి, నమస్తే సత్య గారు. నమస్తే అండి. హాయ్ హాయ్ హాయ్. సో ఫస్ట్ డైరెక్టర్ గారితో మొదలు పెడదాం. మీకు ఈ ప్రేమలో రెండోసారి, అంటే ఒకటోసారి పట్టడమే ఇప్పుడు యూత్కి కష్టంగా ఉంది, రెండోసారి ఏంటి? రెండోది అంటే ఫస్ట్ మిస్ అయిపోయిన రెండోసారి సక్సెస్ అవుతుంది కదా అని ఓకే, ఆ ఫీల్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అండి, హీరో ఒక అమ్మాయితోటే రెండోసారి లవ్లో పడతాడా, లేకపోతే ఇద్దరు అమ్మాయిలతోటి విడివిడిగా లవ్లో పడతాడా? హీరో ఒక అమ్మాయితోనే జానర్ ఏంటి? హీరో ఒక అమ్మాయితోనే రెండుసార్లు పడుతుంది రెండోసారి. రెండోసారి. ఓ, అయితే ఇది జానర్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అని అడగను, ఎందుకంటే స్టోరీ మొత్తం రివీల్ అయితే చేయకుండా దీని మీద మనం మాట్లాడుకుంటాం. ఓకే సార్. నమస్తే రమణ. నమస్తే సార్. ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ అండి. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అని విన్నా నేను. ఇప్పుడే డైరెక్టర్ గారు ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు, రమణ సాకే గారి గురించి. సీఏ అయ్యుండి హీరో అవటం, హీరో అంటే ఒక సినిమా మీద ప్యాషన్ తోటి హీరోగా చేయటం అంటే ఒకటైతే, ఈజ్ ద సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టూ. సో ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ అ ఫ్యాక్ట్. బికాజ్ ఐమ్ ఐ రైట్ అండి, యూఆర్ అ మల్టీ టాలెంటెడ్ గై ఐ హర్డ్. ఎస్ సార్. సో మీకు ఈ సినిమా డైరెక్టర్ గారు ఏం చెప్పి మిమ్మల్ని, యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆల్సో, ఏం చెప్తే మీకు ఎస్ ఈ సినిమా నేను చెయ్యాలి, నేను ఉంటే బాగుంటుంది అని అనిపించింది? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ పుల్డ్ యూ టు మేక్ ఇట్? ఫస్ట్ టైటిల్ గురించి నా యొక్క వివరణ చెప్తాను. ఈ స్టోరీని ఫ్రేమ్ చేసిన తర్వాత నేను ఆప్షన్స్ సెర్చ్ చేస్తే ఈ ప్రేమలో రెండోసారి అనేది అవుట్ ఆఫ్ 10-20 నేమ్స్లో ఇది ఆప్ట్ అయింది. సో ఇదేంటంటే ఒక అమ్మాయితోనే లవ్లో ఉంటారు, కాకపోతే ఒక సెకండ్ టైం, ఫస్ట్ టైం ఒక ఫెయిల్ ఆర్ సక్సెస్ అనేది తెలియదు, సెకండ్ టైం ఇద్దరు ట్రై చేస్తారు, హీరోయిన్ ట్రై చేస్తుంది, హీరో ట్రై చేస్తాడు, అందులో సక్సెస్ అవుతారు. వీళ్ళ మనసులో ఉంటుంది, కాకపోతే బయటికి ఎక్స్ప్రెస్ కాదు. ఒక డిఫరెంట్ వేలో దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. అండ్ లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టుగా ఈ టెక్నాలజీ అవన్నీ వాడుకొని వాళ్ళు ఎలా దగ్గరయ్యారు అన్నది ఈ స్టోరీ యొక్క వివరణ. ఓకే, ఎలా సార్? అంటే మీరు ఇంతకుముందు మ్యూజిక్ సినిమాలకు కూడా వర్క్ చేశారని విన్నా నేను. ఏ మూవీస్ చేశారు మీరు? ఇంతకుముందు నేను మాయామహల్ అనే సినిమాకి సోలో రైటర్ని, మేల్ సింగర్ని, సోలో సింగర్ని. ఓకే. తర్వాత నువ్వెవరో నేనెవరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ సింగర్ని. ఇంకా సీనుగాడి ప్రేమ అనే సినిమాకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ని, సోలో సింగర్ని, లిరిక్ మొత్తం. రీసెంట్ రిలీజెస్ ఏదండి ఈ సినిమాల్లో? దీనికంటే ముందుది సీనుగాడి ప్రేమ. సీనుగాడి ప్రేమ అనేది రిలీజ్ కూడా అయింది, బాగా మంచి పేరు వచ్చిందండి. ఓకే. సో మీకు హీరోగా చెయ్యాలి అని ఫస్ట్ నుండి ఉందా, లేకపోతే సబ్జెక్టు మీరైతే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది అని మీరు చేశారా, లేకపోతే డైరెక్టర్ గారు లేదండి మీరే చేయండి అన్నారు? మూడిట్లో ఏది? నాకు యాక్టింగ్ మీద బాగా అవగాహన ఉందండి, యాక్టింగ్ బాగా వచ్చు. దానికి డైరెక్టర్ గారి సపోర్ట్ కూడా బాగా యాడ్ అయింది. సో నేనే ఆప్ట్ అవుతానని డైరెక్టర్ కూడా చెప్పడంతో నేను ఈ సినిమా చేశాను. ఓకే. మీకు ఈ సినిమాలో కమింగ్ టు వనిత గౌడ గారు, హాయ్ అండి. హాయ్ సార్. సో మిమ్మల్ని ఈ సినిమాలో కాకుండా మేము ఎక్కడో చూసాము, అది ఎక్కడ అనేది మన ఆడియన్స్ చెప్పండి. ఎక్కడ చూస్తాం మిమ్మల్ని? శ్రీదేవి చేశాను సార్. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ. సీరియల్స్ కూడా చేశాను. సీరియల్స్ ఏం చేశారు? సీరియల్స్ ఉప్పెన చేశాను, ఉప్పెనాలో చేశారా? ఫ్రెండ్ రోల్ చేశాను సార్. ఫ్రెండ్ రోల్స్. ఓకే. జానికి కలగనలేదు. ఓకే. ఈ అంటే మీకు యాక్టింగ్ మీద అయితే ఒక అవగాహన ఉంది, యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటి. అవును ఓకే. సార్. అదే మూవీ చేయటం మాత్రం ఇది ఫస్ట్? అవునవును, ఇదే ఫస్ట్ మూవీ నా మూవీ. డైరెక్టర్ గారు ఎంతమందిని మీరు, అంటే హీరోగా అంటే ఆయన గురించి మీకు తెలుసు, హీఈస్ అ టాలెంటెడ్ గై అని మీకు ఆల్రెడీ ఒక ఇది ఉంది, అంచనా అనేది ఉంది. సో హీరోయిన్ సెలెక్షన్ ప్రాసెస్ తనే అని ఎందుకు అనిపించింది? అంటే చూసాం సార్, ఒక 10-15 మెంబర్స్ని చూసాము.
కానీ మన స్టోరీకి ఈ అమ్మాయి అయితేనే సెట్ అవుతుంది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కదా, సో కరెక్ట్గా హీరో గారు కూడా పక్కన సెట్ అవుతుంది అని ఒక ఫీలింగ్ అనిపించింది. ఇంకోటి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా నేను అనుకున్న దానికి పర్లేదు, నేను ఏదైతే అనుకున్నా బాగా చేస్తుంది అన్నట్టు ఈ అమ్మాయిని చేయాల్సి అనితని చేయాల్సి వచ్చింది సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఒకసారి సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఏదైనా పర్టికులర్ సీన్ మొత్తం మీరు రిహార్సల్స్ అన్ని చేసుకుని అటు వెళ్ళారా, లేకపోతే అక్కడ కొన్ని ఫ్రెష్ సీన్స్ ఇలా ఉండే ఇలా చేయాలి తను ఎలా చేశారు? ముందు చేసిన చూసాము, తర్వాత కొన్ని రిహార్సల్ కూడా చేసాము. చేసిన తర్వాత పర్లేదు, కొంచెం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నవరసాలు బాగానే చేస్తుంది, నేను అనుకున్న ఫీల్ తీసుకురాగలరు అన్నది నమ్మకంతో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ ఏంటంటే ఒకసారి మొత్తం మనకి సైన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ అయిపోయిన తర్వాత మనకి చుక్కలు చూపిస్తాం. కొన్ని చూపించింది తప్పదు ఇక, కొన్ని ఇబ్బంది పెట్టింది కానీ పర్లేదు, అది నీడ్ కాలేదు. వనిత గారి విషయంలో లేదు, ఇబ్బంది పెట్టింది, అది కామన్. అది సో ఎక్కడ మీకు టఫ్గా ఎక్కడ అనిపించింది, మీకు సీన్స్ ఏమైనా టఫ్గా అనిపించింది? ఇప్పుడు ఇట్స్ అ బడ్జెటెడ్ మూవీ, దీని లోపల ఎలా ఉంటుందంటే మనం అనుకున్న టైంలో ఈ డేట్లో ఈ టైంలో ఇలా చెయ్యాలి అని మనకు ఒక ఎక్సెల్ షీట్లో మనం అన్నీ రాసుకుని టైం కోడ్ అండ్ డేట్స్తో సహా ఈ సీన్స్ ఈ డేటు ఈ పర్టికులర్ మనకు ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని సంబంధించిన షెడ్యూల్ అనేది ఉంటుంది. సో అదంతా మీకు అది చెయ్యాలి లేకపోతే ఒక ఎంతూజియాస్తం మీకు కూడా తెలుసు షూటింగ్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది, మీకు అలవాటు ఎన్విరాన్మెంట్. టఫెస్ట్ లేదు ఇప్పుడు ఇది కంప్లీట్ చేయాలి, లేకపోతే అక్కడ ఏదో ఏడ్చే సీన్ ఉంది, లేకపోతే ఎమోషన్ సీన్ ఉంది, అలా ఏం అనిపించలేదు సార్ నాకు మూవీలో. ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నెక్స్ట్ ఇంకేముంది ఇంకా ఏం చేస్తాం అనేది ఉంది. కానీ అరే ఇది వచ్చేసింది మనం చేయలేమేమో అలా ఏం లేదు, అలా ఏం లేదు సార్. తీసుకున్నా సార్, ఒక 2-3 తీసుకుంటారు వాళ్ళు. నేను చెప్పను మధ్యలో చెప్పండి అసలు అంటే మధ్యలో ఇట్లా చేస్తే కట్ చేసుకోవచ్చు, తనని యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అయితే ఎరగదీసిందండి. ముఖ్యంగా అయితే ఒక ట్రాజడీ సంబంధించి లేదా తనను హీరోని దూరం అయినప్పుడు అలాంటి సందర్భాల్లో ఆ క్రయింగ్ సీన్లు అయితే అస్సలు చాలా చాలా బాగా చేసింది. అండ్ మా బియాండ్ అవర్ ఇమాజినేషన్ మేమైతే ఏదైతే ఊహించామో యాక్టింగ్లో తనకు కూడా చాలాసార్లు చెప్తుంటాను నేను, అక్కడ లొకేషన్లో చెప్పాను, తర్వాత కూడా చెప్తూ వచ్చాను. యాక్టింగ్ పరంగా అయితే తను ఎక్స్ట్రాడినరీగా చేసిందండి. అంటే హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆయన కాబట్టి ఆయన మంచి మార్క్స్ ఇచ్చారు, డైరెక్టర్ గారు కూడా బాగా చెప్తున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఆన్ సెట్స్లో ఉండగానే దే విల్ గెట్ సమ్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. డిడ్ యూ గెట్ ఎనీ? ఓకే వచ్చాయి, కానీ ఈ మూవీ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి షూటింగ్ అని చెప్పేసి ఇంకా అవేం లేదు సార్. సార్ వాళ్ళు ఫస్ట్ చెప్పారు నాకు మూవీ అంటే కొంచెం తక్కువ టైమింగ్ ఉండే, ఆ టైమింగ్లోనే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఓకే, కాబట్టి అవేం లేదు, ఇది కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ దానికి వెళ్దాము అని అనుకున్నాను. ఓకే సార్, మీకు స్టోరీ మొత్తం తెలుసు, మధ్యలో మీరే స్టోరీ కూడా మీరే రాశారు. మీరు రాసిన తర్వాత స్క్రిప్ట్ లాక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళారా, బౌండెడ్ స్క్రిప్ట్, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక స్పాట్ కరెక్షన్స్ చేసుకోవడం, లేకపోతే? ఇట్ ఈజ్ బౌండెడ్ స్క్రిప్ట్ సార్. అండ్ ఈచ్ మూమెంట్ కూడా మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ఈచ్ మూమెంట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళాం. ఇంకా అవసరాలను బట్టి ఏదైనా ఇంకా బెటర్గా ఉంటుందంటే కొంచెం మోడిఫికేషన్ జరిగిందే కానీ బౌండెడ్ స్క్రిప్ట్ అండ్ ఈచ్ మూమెంట్ ఈచ్ ఫీలింగ్ కూడా ప్రతి ఒక్కటి ముందుగానే బౌండెడ్గా రాసి పెట్టుకొని దాని ప్రకారమే స్క్రిప్టెడ్గా వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కొందరు ఇంప్రూవైజేషన్ ఎవరైనా ఇంకా సార్ ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తే అది కూడా తీసుకున్నాము, అది చాలా ప్లస్ అయినాయి కూడా. అలాంటి మోడిఫికేషన్ చేసామే కానీ ఈ ముందుగా మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. మొత్తం కంప్లీట్గా ఎన్ని డేస్ అయిందండి షూట్ మీకు? ఒక 45 days అయింది. 45 days అంటే నాన్ స్టాప్ షెడ్యూల్ లేకపోతే? లేదు, అక్కడ అవుట్డోర్లో పాలకొల్లో ఒక సింగిల్ షెడ్యూల్, ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ ఒక 10 days సెకండ్ షెడ్యూల్ పెట్టేసి 2 షెడ్యూల్స్లో కంప్లీట్. అంటే మీకు ఎక్కడ బడ్జెట్ మించి ఏమి వెళ్ళలేదు? లేదు సార్, విత్ ఇన్ ద బడ్జెట్ లిమిట్స్ మీరు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకున్నారు. ఓకే, అక్కడ మీకు సపోర్టర్స్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు సార్,
చిరంజీవి గారు, రాజా గారు. సో వాళ్ళ సపోర్ట్తోనే మనం అక్కడ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. మా సినిమాకి మేనేజర్స్ వాళ్ళు. మేనేజర్ ప్లస్ చిరంజీవి గారు అనే విలన్, ఒక హీరోయిన్కి బావ క్యారెక్టర్ చేశాడు. సో మేనత్త కొడుకు. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయని మనం సెలెక్ట్ చేయాల్సింది. వేరే వాళ్ళని అనుకున్నాము. సో ఇంకెందుకు, పక్కనే మనకి క్వాలిటీగా ఉన్నారు కదా, మంచి లుకింగ్ ఉన్నాడు కదా అని చెప్పేసి అతను ఓకే చేసాం. మీరు ఇంతకుముందు తెలుసా అండి డైరెక్టర్ గారు, మీకు తెలుసా లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చేద్దామని అంటే మీరు చేశారు? అంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. దాని తర్వాత కొంత జర్నీ జరిగిన తర్వాత 1 ఇయర్ అతను అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని అతను మనకు తగినట్లుగా, నాకు తగినట్లుగా బడ్జెట్కి కానీ అన్నిటికీ సపోర్ట్గా ఉంటాడన్న నమ్మకం వచ్చాక దిగామండి. ఓకే. అంటే ఇప్పుడు ప్యాడింగ్ లేదు సినిమాలో. ఉన్నారు కొంతమంది ప్యాడింగ్ ఉన్నారు, పెద్ద ప్రముఖులు పెద్దవాళ్ళు లేరు. అవును. అది మీరు థియేటర్కి వెళ్తుందా లేదా అనే డౌట్స్ కూడా ఉంటాయి చిన్న సినిమాలు చేసేవాళ్ళు. అంటే థియేటర్ దాకా వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అసలు థియేటర్స్లో ఇప్పుడు మనకి దొరికే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఒక టాస్క్. సో హౌ డిడ్ యూ ఫీల్ ఇట్? దీని గురించి మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? సో ప్లాన్ ఏంటి సార్, ఎవరు తీసుకున్నా ఓకే, తీసుకోకపోయినా ఓన్గా రిలీజ్ చేద్దామని. సార్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, నా స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, ఎలాగైనా ఆడుతుంది అని ఒక నమ్మకంతో ఓన్గా అయినా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇది తీసుకోవడానికి రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ ఇంకా నాకు తెలిసి ఎవరికైనా అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటా వచ్చినా కూడా చాలా పెరిగిపోయిందండి. ఇంకా నేను ముందుగానే ప్లాన్గా రిలీజ్కి ఎటువంటి ప్లాన్స్ ఉండాలి అని నేను ఇమాజినేషన్, నా గోల్ వచ్చేసి అల్టిమేట్గా రిలీజ్. సో అదే ఇంటెన్షన్తో తీసేటప్పుడు కానీ తర్వాత కానీ ఉన్నాం కాబట్టి ఈరోజు రిలీజ్కి సిద్ధమైపోయింది. మాకు డిస్ట్రిబ్యూటర్లు కొందరు ఉన్నారు, ఇంకా కొన్ని ఏరియాలో మేము ఓన్గా చేసుకుంటున్నాం. ఓకే. మొత్తం ఎన్ని అనుకుంటున్నారు, ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అనుకుంటున్నారు? ఒక 100 థియేటర్స్ అయితే కన్ఫామ్గా వస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఓన్ రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ మీకు ముందుకు వచ్చారు. సో మీకు ఒకవేళ పర్సంటేజ్ బేసిస్లో అనుకుందాం, అవును, 60-40 బేసిస్, అంటే 60 మీకు 40 థియేటర్, సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా అగ్రిమెంట్ అనేది. సో వీటి లోపల మీకు లాభ నష్టాల స్థాయి ఎంతవరకు ఉంటుంది, లేదా 2 రోజులు 3 రోజులు ఆడి సినిమాలు తీసేసే వ్యవహారాలు కూడా ఉంటాయి. అంటే ఆ నష్టాలు కూడా వస్తాయేమో, లేకపోతే వాటిని భరించడానికంటూ ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది. అది ఎలా చేసుకుంటారు? నష్టాలు అనేది మనం చెప్పలేము సార్. అది సో మనకి డిస్ట్రిబ్యూటర్స్ మనకు ఒక ప్రతిదీ చెప్తామన్నారు, ప్రతి థియేటర్లో ఎప్పుడు ఎంత వస్తుంది ఏంటి ప్రతిదీ మీకు వస్తుంది ఉంటుంది. సో నష్టాలు అనేది ఇక చెప్పలేము సార్. సినిమాలకి ఏంటంటే అండి, ముఖ్యంగా థియేటర్స్ దొరకకపోవడం అనేది పెద్ద నష్టం. అవును. ఇప్పుడు అనుకున్న థియేటర్స్లో రాలేదు, లేకపోతే అనుకున్న థియేటర్స్లో రిలీజ్ అవ్వలేదు అనుకునేదే పెద్ద నష్టం. ఆర్థికంగా మాత్రమే కాదు, 2-3 రోజులు నడిచి ఒక మంచి సినిమా కిల్ అయిపోయింది, లేకపోతే బాగా ఆడుతుందని ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాం బట్ ఆడలేదు అనే పాయింట్ కూడా, అది కూడా నష్టమే. ఓన్లీ డబ్బు ఒకటే మ్యాటర్, ఒకటే దానివల్ల ఒకటే కాదు. సో మీకు టెక్నికల్గా మీకు చాలా బాగా తెలుసు. అంటే మీరు ప్రీ ప్రొడక్షన్లో మీరు రైటప్ చేశారు, ప్రొడక్షన్లో మీరు ఆల్రెడీ షూట్లో ఉన్నారు, పోస్ట్ ప్రొడక్షన్ స్థాయి లోపల మీరే మ్యూజిక్ డైరెక్టర్. ఆర్ఆర్ ఎలా ఉంది, దీనిలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఆర్ఆర్ అయితే సచిత్ సాయి అని అతని దగ్గర చేయించాను. యాక్చువల్లీ నేను చేయగలనన్నా నేను ఇద్దరం కలిసి చేశాము. ఇది లవ్ ఫీల్ కాబట్టి అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కలిసి చేశాము. చాలా ఫీలింగ్ ఉందండి. ఈ స్టోరీని చాలా హైప్ చేసింది ఈ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అప్పుడున్న దానికంటే ఒక 100% దాన్ని పైకి తీసుకెళ్ళిందని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో స్టోరీకి మనసుకు హత్తుకునేలా మనిషిని కట్టిపడేస్తుందని నా ఉద్దేశం. ఓకే. మీకు సినిమాలో కొంతమందికి డైరెక్టర్ గారు ఇది బాగా నచ్చింది, నాకు ఈ సీను అని ఉంటుంది, హీరోయిన్కి ఒకటి ఉంటుంది, హీరోకి ఒకటి ఉంటుంది. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుండి వద్దాం. మీకు సినిమాలో ఇది బాగా నచ్చిన సీను, లేకపోతే క్రూషియల్ సీను, టేక్ ఎ టర్నింగ్ సీను అనేది ఉంటుంది. మీకు ఏది నచ్చింది? అన్నీ బాగానే నచ్చినాయి. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది సార్.
ఎవరిది? హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఓకే. అది కొంచెం చూడగానే యూత్ కూడా లైక్ చేస్తారు, ఆ ఫీల్ మనకి నచ్చింది. మీకు కూడా అదే సీన్ నచ్చింది? అది ఇంకొకటి ఉంటుంది సార్, మా బావతో సీన్ ఉంటుంది, ఆ బ్యాంగిల్ అంటే హ్యాండ్ పట్టుకొని ఆ సీన్ బాగుంటుంది, అది బాగా నచ్చింది. చెప్పండి, పర్లేదు, ఆ సీన్ చెప్పండి నాకు. సీన్ ఇప్పుడే చెప్పేస్తే చూస్తారు, ఒక సీన్ చెప్తారు అంతే. ట్రైలర్స్ టీజర్స్ లో బోల్డ్ షార్ట్స్ వేసారు అలా అనుకుంటే. నాకు వచ్చేసి అమ్మాయి హీరోని గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకుంటే ఫస్ట్ మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తాం అనుకుంటుంది, మళ్ళీ అక్కడ మొబైల్ పెట్టేస్తుంది. మళ్ళా అతను గుర్తు వస్తుంది, మెమరీస్ అతనితో తిరిగిన సందర్భాలు గుర్తుకొచ్చి మళ్ళీ ఇంకా టక్కని మళ్ళీ ఇంకా షీ కెన్ నాట్ కంట్రోల్ అనమాట. సో అక్కడ మళ్ళీ మొబైల్ తీసుకొని హీరోకి ఫోన్ చేస్తాను నైట్ పూట. వాళ్ళిద్దరూ అట్లా బయటికి వెళ్తారనమాట. ఆ సందర్భంలో ఆ ఫీల్ తను గుర్తు చేసుకోవడంలో కొన్ని షార్ట్స్ పడతాయి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా వచ్చింది సినిమా. ఓకే. సో మీకు అంటే ఇది ఫస్ట్ స్టోరీ మీరు అప్రోచ్ అయ్యారు, స్టోరీ ఆయన చెప్పారు. అంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో స్టోరీలు డైరెక్టర్సే రాసుకుని డైరెక్టర్సే తీసుకుంటే ఎక్కువ హోల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టోరీ పక్క వాళ్ళ స్టోరీని మీరు దాన్ని మెటీరియలైజ్ చేయటం ఒకటి, రెండో పాయింట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి ఆయనని మీరు సాటిస్ఫై చేయటం ఒకటి. ఇది డబుల్ టాస్క్ నాకు తెలిసి. ఒకటి ఏంటంటే కొంచెం ఏదన్నా తేడా వచ్చిన స్టోరీ రైటర్ ఆయనే కాబట్టి దేంటిది ఈ సీన్ ఇలా కాదు కదా అని చెప్తారు. అవును. అట్లా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? ఇబ్బంది ఏం లేదు సార్, డిస్కషన్ చేసాం బాగా. డిస్కషన్ అంటే నాకు కొన్ని థాట్లు వచ్చినాయి, సార్ ఇట్లా ఈ సీన్ ఇట్లా చేద్దాం, ఈ సీన్ ఇట్లా అంటే. ఇప్పుడే చూసాను. అవును. ఇప్పుడు మనకి ఒక చిన్న ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పుడు ఇది కాదండి ఒకటి షీల్డ్ పెడదాం లేకపోతే ఫ్లవర్ హౌస్ పెడదాం అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే షూటింగ్ టైం కిల్ అవుతాం. అవునవును. అలాంటి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా? సో నేను కొన్ని థాట్లు చెప్పాను, ఈ డిస్కషన్ వచ్చింది. కాకపోతే సార్ ఇది చేస్తే కొంచెం నన్ను డెప్త్ ఉన్నారు, కొన్ని విన్నాడు. మరి కొన్ని డిస్కషన్లో నేను చెప్పింది వినడం, సార్కు తగ్గట్టు మనం చేయడం, అట్లా అండర్స్టాండింగ్తో మనం పర్ఫెక్ట్గా చేసాం సార్, ఎక్కడ కిల్ అవ్వడం. సో సార్ అయితే ఏది అనుకున్నాడో విజువల్స్ స్క్రీన్ పైన కానీ అది చూపించాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు అడగబోయేది యూత్ఫుల్ సినిమా అంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న యూత్ లోపల ఒక ఏ గ్రేడ్ లేకపోతే ఏ సర్టిఫైడ్ మూవీ అవుతుంది అనే ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎంతగా పరిధి కానీ లేకపోతే కొంత విచ్చలవిడిగా చేయటం కానీ లేకపోతే ఒక బూతు అనే కంటెంట్ కూడా దాని లోపల పర్వాలేదులే చూసేయచ్చు అనేలాగా ఓటీటీలు అలా తయారు చేసి పెట్టిన నేపథ్యంలో ఏ పాయింట్ మీద మీరు క్రౌడ్ పుల్ చేయగలరు థియేటర్, ఎందుకు చూడాలి అనే దానికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? టైటిలే సార్, ప్రేమలో రెండో అంటే ప్రతి ఇప్పుడు యూత్కి లవ్ అనేది ఫస్ట్ ఒకటి అయిపోతుంది. సో సెకండ్ టైం కూడా ట్రై చేస్తుంటారు. ఇదే క్వశ్చన్ మీరు ఇద్దరు కూడా చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫస్ట్ లవ్ సక్సెస్ ఉండదు సార్, విడిపోతారు, ఏదో కారణంగా విడిపోతారు. సో విడిపోవడమా దూరం అవ్వడం ఏదో సంథింగ్ జరుగుతున్నాయి నేను చూసినంతవరకు. సో ప్రేమలో రెండోసారి అంటే అదే ఫస్ట్ అమ్మాయినే మళ్ళీ రెండోసారి చేస్తారా, లేకుంటే ఇంకో లవ్ ఉండి రెండోసారి చేయొచ్చా, ఒక చిన్నగా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం గ్యాప్ వస్తుంది, మళ్ళీ అమ్మాయిని లవ్ చేస్తే ప్రేమలో రెండోసారి వస్తుంది. లేదు ఇంకో అమ్మాయిని ట్రై చేసినా కానీ అరే మళ్ళీ ప్రేమలో రెండోసారి వస్తుంది, అంటే ఒక ప్రేమ అయిపోతుంది. సో ఇంకో ప్రేమ అది ఎవరు ఫస్టా సెకండ్ అన్నది తర్వాత విషయం. కానీ దానికోసం అరే ప్రేమలో రెండోసారి అంటే వీళ్ళు ఏం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా, లేకుంటే ఒక్క అమ్మాయి ఉన్నారా, లేకుంటే ఏంటి అనేది ఒక చిన్న ఆలోచన వస్తుంది. అంటే వాళ్ళకు మాకు కూడా ఒకటి జరిగింది, సో ఇది చూస్తే మనకి ఏమైనా యూజ్ అవుతుందా, ఈ టైటిల్ ఈ సినిమాకి వెళ్తే మనకి ఏదైనా ప్లస్ అవుతుందా అని ఒక ఆలోచనతో చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తాను. అది మీరు టార్గెట్ చేశారు, ఒక డైరెక్టర్గా మీరు దాన్ని టార్గెట్ చేశారు. ఓకే, మీరు రాసిన దానికి మీ జడ్జిమెంట్ దానికి యాక్చువల్గా ఎటువంటి ఈ రొమాన్స్ లాంటివి లేకుండా చేయాలని ఫస్ట్ ప్లాన్ చేసుకున్నామండి. ఈ డైరెక్టర్ గారు ఉండి ఇప్పుడు యూత్కి తగినట్లు స్టోరీ ఉంది. స్టోరీ అయితే యూత్ అండ్ టెక్నాలజీ తీసుకొని ఎలా దగ్గర అవుతారు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అన్నట్టు ఉంది. కానీ ఇంకా యూత్ని మనం అట్రాక్ట్ చేయాలంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ కావాలి అన్న ఇంటెన్షన్తో ఆయన మళ్ళా కొంచెం ఫార్వర్డ్ ముందుకెళ్ళి మళ్ళీ కొన్ని షూట్స్ చేయడం జరిగింది.
సో బాగా ముందుకెళ్ళారండి. కొంచెం ముందుకెళ్ళి కొన్ని రొమాంటిక్ అంటే వద్దు అంటే బలవంతం చేశాం. అంటే సార్ లైక్ చేయలేదు స్టోరీ పరంగా, అంటే ఓకే ఇలానే ఉండాలని చెప్పాడు. ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, చూస్తున్నారు ఇంత మసాలా లేదు ఏం లేదు, ఏం చూస్తా ఎందుకు రావాలి సినిమాకి అన్నారు. ఇప్పుడు ఒక్కళ్ళంటే అలాగే కొన్ని డైలాగ్స్ వినిపించాయి, చెప్పా సార్ ఇలా అయితే కాదు, మీరు కంపల్సరీ చేయాలి, తప్పదు. ఇలా ఉంటేనే మనకి ఎంత ఎడ్జ్ వరకు వెళ్ళారు? నేను కొంచెం కొంచెమే వెళ్ళాలి సార్. కొంతవరకు అట్లా ముందుకెళ్ళి ఇంకా కొన్ని షూట్ చేసి ఇంకా ఆ స్టేజ్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని సీన్లు పెట్టడం జరిగింది. సో ఇంకా స్టోరీ పరంగా సీన్స్ అంటే సార్ చెప్పలేదు, లిప్ లాక్ సార్, లిప్ లాక్ కొన్ని సీన్స్ అంటే లిప్ లాక్ మనకి ఆ ఫీల్ క్రియేట్ అవుతుంటుంది. ఇది వచ్చేసి సార్ ఇంకొకటి ముఖ్యంగా డైలాగ్స్ చాలా తక్కువ సార్ ఇందులో. బ్యాక్గ్రౌండ్ చేసేటప్పుడు అయితే మేము అల్లాడినాం, అసలు చాలా చాలా డిఫికల్ట్ అయింది. నాన్ స్టాప్ మ్యూజిక్ అంటే ఆ ఫీల్ తీసుకెళ్ళాలి. సో ఈ ఫీల్ లవ్ ఫీల్ అనేది యూత్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందని మా నమ్మకము. అట్ ద సేమ్ టైము యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని రొమాంటిక్ సీన్స్, దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్, కాబట్టి ఇవి మాకు గ్యారెంటీగా సక్సెస్ ఇస్తుందని మాకు నమ్మకం ఉంది. ఓకే, మీకు మీ సినిమా ఇప్పుడు నేనే చూడాలి, నేనే రావాలి నాకంటే తెలుసు కాబట్టి నాకు ఏదో పాస్ ఇస్తారు, నేను వస్తాను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎందుకు రావాలి చెప్పండి. అంటే ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సార్. లవ్ అనేది ప్రతి ఒక్కరు పడాల్సిందే, లేయాల్సిందే లైఫ్లో ఎవరైనా సరే. అంటే ఫస్ట్ సారి అయితే ఎవరైనా సరే ఫస్ట్ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫస్ట్ లవ్ వాళ్ళకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ప్రేమలో రెండోసారి అంటే వాళ్ళు ఫస్ట్ లవ్వే ఆ అమ్మాయినే చేస్తారా లేదా రెండో అమ్మాయితో కనెక్ట్ అవుతారా ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. సార్ అంత క్లియర్ గా చెప్పలేదు. అంటే ఆమె అనుభవం కూడా చెప్తుంది, ఆమె ఏదో పడినట్టుంది అందుకే అనుభవం. ఈ మూవీలో పడ్డా కాదు సార్, ఈ మూవీలో సీన్ కోసం పడ్డా, లాస్ట్ కి ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. అందుకే మీరు రావాలి తప్పకుండా. చూస్తాం. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడే చెప్పారు లిప్ లాక్ సీన్స్ కొంచెం దూరం వెళ్ళాం. ఎంత దూరం? కొంచెం కాదు సార్, లిటిల్ బిట్ దూరం వెళ్ళమంటే మీరు అనుకున్న అంత దూరం లేదు, కొంచెం దూరం వెళ్ళాం. అది గ్రాఫిక్స్ లో చేశారా రియల్ గా చేశారా? రియల్ గానే మీరు చేశారు. ఓకే, సో ముందు చెప్పారా మరి హీరోయిన్ కి ఇలాంటి లిప్ లాక్ సీన్స్ ఉంటాయి? చెప్పలేదు, తర్వాత చెప్పాము. ఓకే, అది మెయిన్ పాయింట్. అదే ఆ స్టోరీకి అవి అవసరం లేదు. ఫస్ట్ మీకు స్టోరీ నరేట్ చేశారు, అవి అవసరం లేదని చెప్పారు. అవి తర్వాత అది దశ దిశ అవి ఇంకా నా కోసము అంటే ఇలా ఉంటేనే మనకు లైక్ చేస్తారు అన్నది చెప్తే ఎలా మీరు ఎలా చెప్పారో ఎలా కన్విన్స్ అయింది అలా చెప్పండి. ఫస్ట్ సార్ అవసరమా మన స్టోరీకి? దర్శకులు కూడా అవసరం. ఒక హీరోయిన్ లిప్ లాక్ కి కన్విన్స్ చేయడం ఎలా అనే పాయింట్ ఇప్పుడు అదే. సో ఫస్ట్ ఏంటంటే స్టోరీ విన్నారు కాబట్టి అవసరమా సార్ మనకి అన్నారు సార్. అంతే, ఎవరు హ్యాపీ? మీరు హ్యాపీ? అయితే అదే కదా ఫస్ట్ హీరోయిన్ అడిగాను సార్. అడిగితే సార్ మన స్టోరీకి అవసరమా, మనకి మంచి ఫీల్ గుడ్ మూవీ కదా, సో ఎందుకంటే లేదు అనిత కొంచెం యూత్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో నేనే మనకి నీడ్ అని కాదు, కంపల్సరీ కొంచెం అంటే సరే సార్ మీరు డైరెక్టర్ కదా, ఇంకా మీ స్టోరీకి కావాలి కాబట్టి సరే ఓకే డన్ నేను చేస్తాను. సరే మీకు అంటే అందులో లేకున్నది అయినా కానీ మీరు చేయాలంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఏదైనా నేను చేయాల్సిన బాధ్యత కాబట్టి సో డన్ సార్ నేను చేస్తాను అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నది. అవును, మీరు ఒప్పుకున్నారు. సరే, తర్వాత మీకు ఆబ్లిగేషన్స్ మీ వాళ్ళ దగ్గర నుండి ఆబ్లిగేషన్స్ కానీ అవి కానీ వస్తాయేమో అనే ఏమన్నా ఒక పాయింట్ ఆలోచన? అంటే మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం స్టోరీని నమ్ముకొని వెళ్ళాలి సార్. మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఇవ్వచ్చా అంటే కష్టం. ఎందుకంటే డైరెక్టర్ మనల్ని నమ్మి మనల్ని తీసుకున్నారంటే ఆ స్టోరీకి అది కంపల్సరీ కావాలంటే 100% చేయాలి. అది మీరు క్లియర్గా ఉన్నారు ఈ విషయంలో. ఓకే, సో అవసరం కాదు అని మాత్రమే అడిగారు. అది అవసరము స్టోరీకి కంపల్సరీ కావాలి అంటే మనం చేయాలి, ఆర్టిస్ట్ కాబట్టి మనం కంపల్సరీ చేయాలి. ఓకే, ఇంకా బియాండ్ ఇంకా కొంచెం మేము ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళాము అనేవి ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఇదేనా ఎక్కువ అంటే 80% లవ్ ఫీల్. లవ్ ఫీల్
తర్వాత మిగతాది కావచ్చు. ఎక్స్పోజింగ్ విషయం ఏంటి? ఒక్క దగ్గరే ఉంటుంది సార్ ఎక్స్పోజింగ్, మిగతా మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాబట్టి డ్రెస్సెస్ ఒక్క దగ్గర ఎందుకు చేయాల్సి వచ్చింది? హాఫ్ సారీ ఫస్ట్ అమ్మాయిని రివీల్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది ఎక్స్పోజ్. ఇంట్రడక్షన్ యోగా చేస్తుంటుంది, మీరు చెప్పు. యోగా చేస్తున్నప్పుడు సో ఆ ఫీల్ మనకి ఇంట్రోలో ఇది చేయాలి. చేస్తాం. సో హీరో గారు ఇంట్రో ఎలా ఇచ్చారు మీరు? బైక్ మీద మీరే రాశారు కదా, మీరే కంప్లీట్ గా మీరు ఇచ్చుకున్నది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది చూసాం కాబట్టి ట్రైలర్, ఐ మీన్ టీజర్. సార్ కూడా కొన్ని దాంట్లో బాగా చేశారు సార్, నేను అనుకున్న దానికంటే కొంచెం బెటర్గా చేశాడు. సో ఆ ఫీల్ ఇద్దరి మధ్య కాంబినేషన్ కానీ, సో ఆ ఫైట్ విషయంలో కానీ కొంచెం బెటర్ బాగా చేశాడు. ఓకే, ఇప్పుడు మీకు కమింగ్ టు ద టెక్నికాలిటీస్, మీరు యూజ్ చేసిన కెమెరాస్ కావచ్చు, లేకపోతే డిఓపి షుడ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సనే ఉండాలి. ఇక్కడ మనం కొత్త వాళ్ళని తీసుకుని మనం సో అలా చేసి డిఓపి చేశాడు సార్. నాకు ప్రీవియస్ ముందు కూడా చేశాడు అతను, చిన్నప్పటికి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సో మంచి వర్క్, టాలెంటెడ్ పర్సన్. నేను ఎక్కడ ఏది కావాలన్నా కాదనుకుంటే చేశాడు. ఓకే, బాగా చేశాడు. సో బెస్ట్, మంచి అవుట్పుట్ ఇచ్చారు సార్. సో ఇప్పుడు మీరే అన్నారు కదా సార్ క్వాలిటీ బెస్ట్ అన్నది, అది డిఓపి చేయడం అన్నది డెఫినెట్గా దగ్గర ఉంటుంది. తర్వాత ఎడిటర్ తర్వాత ఇంపార్టెంట్ అవుతుంది మనకి. లో మోర్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బిజిఎం అనేది మోర్ చాలా కీలకమైన. ఏదైతే విజువల్ ఉంటుందో సౌండ్ అంతే ఫీల్ రావాలి మనకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 24 క్రాఫ్ట్స్ లో నౌ ఇట్ ఈస్ 25 క్రాఫ్ట్స్ అన్నాను, 25 అవును, ఇంక్లూడింగ్ గ్రాఫిక్స్. అవును. సో గ్రాఫిక్స్ ఏమన్నా యూజ్ చేస్తారా మూవీలో? కొన్ని ఫైట్స్లకు వాటికి వాడాం సార్. ఇంకా మీరు టెక్నికల్గా అంటే ఈ కెమెరా క్వాలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా 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 బాగా వచ్చింది. ఆ ఫ్రేమింగ్, ప్రతి ఒక్క ఫ్రేము చాలా అద్భుతంగా ఉంది. ఇది కట్ చేస్తే బాగుండు అన్న ఫీలింగే రాదు, అలాంటి ఫ్రేమింగ్స్ అన్నీ పడ్డాయి. ఇంకా దానికి తగినట్లుగా క్వాలిటీ కెమెరా, ఈ కెమెరా ఇంత క్వాలిటీ ఇస్తుందని కూడా నేను ఇమాజిన్ చేయలేదు. సో నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఇంకా డిఓపి రియాజ్ అని, ఆయన మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అతను చాలా బాగా తీశాడు అది టెక్నికల్గా. ఇంకా లైట్స్, ఈ తగినంత లైట్స్ అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్విప్మెంట్స్ అన్నీ ఏది తక్కువ చేయకుండా చేసాము. ఇంకా అట్లా మంచి అవుట్పుట్ వచ్చింది సార్. మీకు కెమెరామెన్ తోటి ఎప్పుడన్నా డిఫరెన్సియేషన్స్ వచ్చాయా? మ్యాక్సిమం రాలేదు సార్, అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి ఏం రాలేదు సార్. బాగా చేసింది. కొంతమందికి ఫ్రేమింగ్ దగ్గర లేకపోతే ఇంకొకటి దగ్గర డైరెక్టర్కి కెమెరామెన్కి ఎప్పుడు కొంత ఆర్గ్యుమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడన్నా మీరు ఏమైనా ఇబ్బంది? మేము డిస్కషన్ చేసేవాళ్ళం సార్. నేను ఒక థాట్, నేను ఈ షార్ట్ ఇట్లా పెట్టాలని డిస్కషన్ చేసాను. అతను కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఇలా కాదు, ఇలా ఓకే ఇద్దరు అనిపిస్తుంది, ఓకే బెటర్ వస్తుందా, ఓకే డన్. ఓకే, సో మనకి నాకు పక్కా ఇదే కావాలంటే ఓకే నో ప్రాబ్లం, అదే పెట్టేస్తాడు దాంట్లో, అలాంటి ప్రాబ్లం. వనిత గారు, కమింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడున్న ఇండస్ట్రీ ఎలా ఉందని ఒక లేడీ ఆర్టిస్ట్గా, ఇప్పుడు హీరోయిన్ కూడా అయ్యారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇండస్ట్రీ గురించి ఒపీనియన్ ఏం లేదు సార్. ఇంకా వాళ్ళ మధ్య అంటే ఇది వరకు మనకి కాస్టింగ్ కోచ్ అని ఉంది. అవును, చాలా. ఇది వరకు కాదు, ఎప్పటికీ అది ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అది వాళ్ళ పర్సెప్షన్ బట్టి, వాళ్ళ దాని మీద బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు సీరియల్స్లో చేస్తున్నారు, లేకపోతే కొన్ని షోస్ అవి చేస్తున్నారు, మూవీ చేస్తున్నారు, మీకు ఏది కంఫర్ట్ జోన్ అనిపించింది? నాకు మూవీస్, సీరియల్స్ మూడు కంఫర్టే సార్, మూడు కంఫర్టే ఉంది. మీకు ఎప్పుడన్నా ఇలాంటివి ఎదుర్కొన్నారా మీరు? సార్ నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ ఒక విషయం అయితే, ఇప్పుడు ఏమంటారు, మనం పొలం వేస్తాం కదా సార్, మధ్యలో పూలవనం ఉంటుంది కదా, చుట్టూ ముళ్ళు కంపలు ఉంటాయి కదా, దాన్ని దాటేస్తే పూలవనంలో హ్యాపీ ఉంటాం. అంటే అక్కడ ఏం లేవు మొక్కలు, అలా ముళ్ళు కానీ ఏం లేవు, చుట్టూ ఉన్నవి మాత్రమే ముళ్ళు. అవి చాలా ఫేక్, వాటిని నమ్మొద్దు అనేది నా ఒపీనియన్. చాలా లేదు సార్, నేను ఎప్పుడు అదే నమ్ముతా. ఎవరైనా నన్ను అడిగినా నేను అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ముళ్ళకంచె అంటే, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను సార్ ఇండస్ట్రీకి, నాకు తెలియదు ఎవరనేది.
ఇప్పుడు కొంతమంది మూవీ ఆఫీసులు అని చెప్పేసి ఫేక్ చాలా ఉన్నాయి, చాలా అమ్మాయిలు కూడా చాలా. అవును సార్, అవి ముళ్ళ కంపలు, వాటిని నమ్మొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. కొంచెం ఆలోచించి కొంచెం మనం ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఆలోచించుకుంటే పూలవనంలోకి వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు అనేది నా ఫీలింగ్. వెల్ సెడ్ అండి. మీకైతే కంఫర్ట్ ఈ సినిమా? చాలా సార్, చాలా కంఫర్ట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మ గారు, అనిత గారు, చాలా హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ అ గ్రేట్ సక్సెస్. మీరు ఏదైనా చెప్తానుకున్నారు? ఇది ఆర్టిస్టుల గురించి కొంచెం చెప్తాను. చెప్పండి. ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా మనం అనుకున్నాం ఏదో కొంచెం కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకు ఏదో ఒక విధంగా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎక్కడే కానీ ఈ ఆర్టిస్ట్ వల్ల ఇక్కడ కొంచెం డ్రాప్ అయింది అన్నది లేకుండా చాలా బాగా డీసెంట్గా తీసుకెళ్ళాము. ఇంకా కొంత ఏదన్నా అవసరమైన ఈ రీషూట్ చేసి లేదా దీనికి ఎక్స్టెన్షన్ ఇది పెడితే బాగుంటుంది అన్నది ఎక్స్టెన్షన్ చేయడం అలా జరిగింది. ఇంకా అట్లా టైం తీసుకొని ఎడిటింగ్లో కూడా చాలా మంచి టైం తీసుకొని మేము చేసాం. ఎడిటింగ్ మామూలుగా 1 monthలో చేయొచ్చు, మాకు 2 months పట్టింది. 2 months ఫైనల్ ఎడిటింగ్ అవి ఒక 2 months అయితే ఈజీగా పట్టింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా 15 days అలా అనుకుంటే అదొక 2 months పట్టింది. కంటిన్యూగా డైలీ చేస్తే, అంటే చెప్పాను కదా ఇందులో డైలాగ్ వర్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఫీల్స్ ఎక్కువ ఉంటుంది, లవ్ ఫీల్. సో నేను కూడా ఎక్కువ లవ్ ఫీల్ ఉన్న చోట చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ ఫీల్ డ్రాప్ కాకుండా ఉండడం కోసం మ్యూజిక్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంకా ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చింది, ఫైట్స్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. మిగతాటి ఓకే నార్మల్గా తీసుకెళ్ళాం, ఇంకా మొత్తం చాలా వరకు లవ్ ఫీలే కాబట్టి అది ఇంకా ఫైట్స్కి చాలా బాగా వచ్చాయి. సో ఓవరాల్గా చాలా అద్భుతంగా వచ్చింది. హాయ్ అండి, ఇది ఎంతో శ్రమపడి రేయింపవళ్ళు శ్రమపడి ఈ సినిమా అవుట్పుట్ ఇచ్చాము. 21వ తారీఖున రిలీజ్ ఉంది, November 21న రిలీజ్ ఉంది. కాబట్టి దయచేసి అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ సీ ద మూవీ. హాయ్ అండి, November 21st మూవీ రిలీజ్కి ఉంది, అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్య మార్క్ డైరెక్టర్ని. సో మా ప్రేమలో రెండోసారి సినిమాని 21st రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మాకు సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.